హాయ్ అండి. 996 వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అని చెప్పి ఈ మధ్య జంజి నానా రకాలుగా తిట్టిపోస్తుంటే నారాయణమూర్తి గారు ఆ మధ్య చెప్పారు. అంటే వర్క్ ఎలా ఉండాలి, ఎన్ని గంటలు పని చేయాలని చెప్పి మళ్ళీ 996 అంటే రోజు 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా పని చేయాలి, వారానికి 6 రోజులు పని చేయాలి, ఒక రోజు సరిపోతుంది రెస్ట్ తీసుకోవడానికి, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి. లేకపోతే మనం కూడా ఇంకా 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 కిందకి వెళ్ళిపోతాం. చైనా చూశారు కదా ఎక్కడుందో, వాళ్ళు ఇలాంటి పాలసీస్ తీసుకోబట్టే ఇంత చక్కగా వాళ్ళు గట్టిగా పని చేయబట్టే ఈరోజు అక్కడ ఉన్నారు అని చెప్పి నారాయణమూర్తి గారు అంటే సపోర్ట్ చేసేవాళ్ళు. ఎల్ఎన్టీ చైర్మన్ గారి దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళంతా సపోర్ట్ చేస్తుంటే చాలామంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇక్కడ నేను సపోర్ట్ చేస్తున్నానా వ్యతిరేకిస్తున్నానా అనేది పక్కన పెడితే అసలు ఏది మంచిది, మనం ఎలా ఆలోచించాలి, ముఖ్యంగా అంటే ఈ కాన్సెప్ట్ని ఎలా తీసుకోవాలి, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది నాకు నారాయణమూర్తి గారంటే ప్రత్యేకమైన అభిమానం లేదు, అలాగని ఇది కూడా లేదు. సో ఇక్కడ ఎలాన్ మస్క్ లాంటి వాడు ఏమన్నాడు అనేది చూద్దామండి. ఎలాన్ మస్క్ అందరికీ ఆదర్శం, ప్రపంచంలో అపర కుబేరుడు, అద్భుతమైన స్టార్టప్స్ తీసుకొచ్చాడు, అద్భుతంగా సంపాదిస్తున్నాడు, ఇప్పటికీ చాలా మంచి పవర్ఫుల్ బ్రెయిన్ అంటాం కదండి. ఎలాన్ మస్క్ ఏమంటాడు అనేది చూద్దామండి. అసలు ఈ 996 ఏంటి అంటాడు ఆయన. లైఫ్ అంటేనే మన పని మనం చేసుకుపోవడం కదా అంటాడు. అంటే పని చేసుకుంటూ ఉంటాను, నిద్రొస్తే పడుకుంటాను, ఆకలిస్తే తింటాను, మళ్ళీ పని చేసుకుంటాను, అంతే కదా, దేనికి ఇంత డిస్కషన్ ఏంటి అసలు అంటాడండి. అంటే వారానికి 70 గంటల 50 గంటల 40 గంటల అని మనం అంటున్నాం కదా, ఆయన అంటాడు 100 110 120 గంటలు కూడా పెద్ద విషయం కాదు. జీవితం అంటేనే ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడం కదా, పని చేసుకోవడం కదా. పని అంటే మనం పొద్దున్నే క్యారేజ్ కట్టుకోమని పొలవమని పోయి ఎవరికో పని చేస్తూ ఉంటాం కదండి, అది కాదు. అది గుర్తుంచుకోవాలి దయచేసి అందరం కూడా. అంటే అది కూడా పని, ఆ రకమైన పనిని నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఆ రకమైన పని చేసే వాళ్ళకు మాత్రం 9 గంటలు కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళు మిగిలినవి లెక్క చేయాలండి. అంటే మిగిలిన వాటిని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎదగాలి, ఒక సొంతంగా ఇల్లు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, కోట్లు సంపాదించాలి, మంచి మంచి కార్లు ఉండాలి, లగ్జరీగా బతకాలి ఉండదు. ఆ నెలకు 25,000 50,000 లక్ష వస్తే చాలు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి, ఫ్యామిలీ లైఫ్తో హాయిగా ఎంజాయ్ చేయాలి, లేకపోతే వీకెండ్స్ కూడా హాయిగా ఎంజాయ్ చేయాలి, పిల్ల పాపలతో భార్యతో ఉండాలి, భర్తతో ఉండాలి అనుకునే టైప్ వాళ్ళు అట్లాగే ఆలోచిస్తారు, తప్పేం లేదు. కానీ కొంతమంది ఉంటారండి, ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా టైమింగ్స్ ఏమి పెట్టుకోరు. జీవితంలో ఎదగడమే వాళ్ళ ముఖ్యమైన స్థానం. ఎదగడం అంటే ఒకేసారి కదా, మనం పుట్టేది ఒకసారి, పోయేది అంతే కదండి, మళ్ళీ మళ్ళీ జీవితం రాదు. కాబట్టి ఈ జీవితాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు కొంతమంది. ప్రూవ్ చేసుకోవడం అంటే నచ్చింది చేస్తారండి, చేయటం అంటే ఇంకా 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 చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి టైమింగ్స్ లిమిట్స్ వగేరా ఏం ఉండవండి, గుర్తుంచుకోండి. కొంతమంది ఉంటారు క్రియేటివ్ పీపుల్. క్రియేటివ్ అంటే క్రియేటివ్ షార్ట్ కట్స్ ఉన్న పీపుల్. వీళ్ళు క్రిప్టో కాయిన్లో పెట్టేస్తే హాయిగా కూర్చుంటే అవే డబ్బులు వచ్చేస్తాయి, రియల్ ఎస్టేట్లో పెడితే అయ్యే వచ్చేస్తాయి, షేర్ మార్కెట్లో పెడితే అయ్యే వచ్చేస్తాయి. ఇట్లా వాళ్ళు ఒక టైప్. మళ్ళీ షార్ట్ కట్స్ ఎంత డేంజర్ అనేది మనకు తెలిసిందే కదా. అంటే వాళ్ళు 1-2 గంటలే చేస్తారు, కానీ షార్ట్ కట్స్ ఎత్తుకుంటారు. ఎదిగే అవకాశాలు చాలా 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 తక్కువ. ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ అండి. ఫెయిల్ అయ్యే అవకాశం, రిస్క్లో పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఉంటారు అసలు ఎన్ని పనులు చేయాలా, హాయిగా కూర్చొని ఇలాగా సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోలు ఇవి చేసుకుంటే సరిపోదా, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే డబ్బు సంపాదించలేమా, లేకపోతే ఇంకా చాలా చాలా ఆలోచనలు ఉంటాయి కదండి. చిన్నవి అంటే హాయిగా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఫుల్ టైం నేను పని చేయలేను. ఫుల్ టైం అంటే ఆఫీస్కి వెళ్ళి కూర్చొని పని చేయలేను, రోజుకి 1-2 గంటలే చేస్తానంటారు, కానీ అక్కడ కూడా కరెక్ట్ కాదు, ఎదుగుదల ఉండదండి. ఎందుకంటే ఎక్కడైనా ఎదుగుదల ఉంటుంది అంటే ఒకసారి గమనించండి. ఒక 10% పీపుల్ 5% పీపుల్ టాప్లో కనిపిస్తూ ఉంటారు చూడండి. వాళ్ళు ఏం చేస్తుంటారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నిరంతరం అదే మైండ్ సెట్లో ఉంటారండి, నిరంతరం దానికోసమే పాపులాడుతూ ఉంటారండి, నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, నిరంతరం దానికోసమే ట్రయల్స్ చేస్తూ ఉంటారు. ఫెయిల్ అయినా కానీ మళ్ళీ 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 ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి వెనకాడరు చూడండి. వాళ్ళకి టైమింగ్స్ వగేరా ఏమి ఉండవండి, ఏమీ ఉండవు. అంటే ఆ పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు, ఆ ప్రయత్నంలోనే గొప్ప సంతోషాన్ని వెతుక్కుంటారు. వీళ్ళు ఒక రకం అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 996 దగ్గరికి వచ్చేస్తే
జాక్మా లాంటి వాళ్ళు కూడా ఏమంటారో తెలుసా, అంటే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, జాక్మా అంటే మీకు తెలుసు కదండి, అలీబాబా ఫౌండర్. కంపెనీలో పనిచేసేవాడి కంపెనీకి దగ్గరే ఉండాలి, దూరంగా ఉంటే కుదరదు. కంపెనీ అంటే ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేస్తామంటే కుదరదు, ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు పని చేయాలి, ఆ జీతం పట్టుకెళ్లాల్సిందే అని వాళ్ళు పెడతారండి. అంటే మీరు ఒక కార్పొరేట్ కంపెనీ అంటే ఎక్కువ మంది దీంట్లోకి వస్తారు కాబట్టి, కార్పొరేట్ కంపెనీలో మెజారిటీ పీపుల్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మీ దగ్గర నుంచి ఎంత పిండాలంటే అంత పిండుదామని ట్రై చేస్తారండి, గుర్తుంచుకోండి. అది మనకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఫ్రీలాన్స్కి వచ్చేయాలి, వదిలేయాలి. లేదు నచ్చింది అనుకోండి, ఇంకా 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 కష్టపడాలి, తప్పేం లేదు. అక్కడ నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా ఎంత కష్టపడితే, ఎందుకు కష్టపడాలి అంటే ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది కాబట్టి, గుర్తింపు వస్తుంది కాబట్టి, జీతం పెరుగుతుంది కాబట్టి, హోదా వస్తుంది కాబట్టి తప్పేమీ లేదంట నేనైతే. అంటే మరి మీకు ఆ మైండ్ సెట్ ఉంటేనే సుమా. రెండోది ఉంటుంది, వద్దు అంత కష్టపడొద్దు అనుకున్నప్పుడు, అంటే ఈ రకం రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటానండి. ఈ 2-3 రకాల వాళ్ళు ఉంటారు. ఎవరు పైకి వెళ్ళిపోయి టాప్లో కూర్చుంటారు, ఎవరు గట్టిగా మంచి పొజిషన్లో ఉంటారు అనుకుంటే వీళ్ళండి. ఎవరు టైమింగ్స్ పెట్టుకొని, టైం ఫ్రేమ్స్ పెట్టుకొని, కంఫర్ట్స్ పెట్టుకొని, ఫ్యామిలీ లైఫ్ పెట్టుకొని ఇలా చేసుకునే వాళ్ళు కష్టం ముందుకు వెళ్ళడం. ఎందుకంటే మరి ఫోకస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఇచ్చుకునే టైం తక్కువ ఉంటుంది, కష్టపడే టైం తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే నేను అటు వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసేయాలి, ఫ్యామిలీ లైఫ్ బాగా గడపాలి అనుకుంటే ఇవి తగ్గించుకోవాల్సిందే, తప్పదు. లేదు అది అక్కడ త్యాగం చేస్తే, కాస్త కోస్త అక్కడ త్యాగం చేసి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ ముందుకెళ్ళిపోతారండి. అప్పుడు ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ముఖ్యంగా మీకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సాటిస్ఫాక్షన్ అంటే కెరీర్లో ఎదిగామనే సాటిస్ఫాక్షన్, 100 మందిలో మీరు ప్రత్యేకంగా ఉన్న సాటిస్ఫాక్షన్, ఇవి ఉంటుంది కదండి. సో మరి నారాయణమూర్తి గారు అన్న ఉద్దేశం ఏదైనా కానీ, అంటే ఏదో ఫ్యాక్టరీల్లోనో కూలి పనో చేసే వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అది 9 to 9 ఎవరి కోసమో కష్టపడి, ఎవరి కోసమో శ్రమంతా దారిపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి తర్వాత చైనాలో కూడా తర్వాత చాలా గొడవ జరిగింది, చాలా చట్టాలు వచ్చినాయి, తర్వాత వాటిని కూడా కంట్రోల్ చేశారు. మనకు కూడా 8 hours వర్క్ ఉంది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఫ్యాక్టరీలు కానీ, గవర్నమెంట్లో కానీ, ఎక్కడైనా కానీ ఆఫీషియల్గా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీకు ఒక ప్యాషన్ ఉంది, మీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది అనుకున్నప్పుడు టైమింగ్స్ పెట్టుకోవాలి. అన్లిమిటెడ్ టైం నిరంతరం దానికోసమే కూర్చోండి, దానికోసమే పని చేయండి. ఏది రిజల్ట్ రావటం కోసం కూర్చోండి, పని చేయండి, అంతే తప్పించి పెట్టుకోవాలి. లేదు ఇలా ఉంది, వర్క్ కల్చర్ టాక్సిక్గా ఉంది, టైమింగ్స్ టూ మచ్గా ఉన్నాయంటే చేసేదేముందండి, మనం స్విచ్ అయిపోవడమే. కెరీర్ స్విచ్ అయిపోయి, కెరీర్ మారిపోతే ఇబ్బంది ఏమి ఉండదు కదా. నచ్చిన కెరీర్ అంటే ఏ పని చేస్తే మనకు అలసట రాదు, ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటాం, ఏ పని చేస్తే ఎన్ని గంటలు పని చేసినా కానీ అసలు ఏమీ తెలియదు, టైం తెలియదు, అది మీకు బెస్ట్ పని అండి, బెస్ట్ సూటబుల్ అయ్యే పని అదే అంటాను నేనైతే. ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ విషయం మీద మీరు ఏమనుకుంటున్నారు, అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది దయచేసి కామెంట్లో చెప్పండి. మరి బాగుంది, సబ్జెక్ట్ బాగుంది అనుకుంటే దయచేసి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.